కాంగ్రెస్ లో కల్లోలం రేపుతోన్న కొండా సురేఖ అంశంపై ఎమ్మెల్యేలకు కీలక సూచన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ అంశంలో ఎవరూ స్పందించొద్దని సూచించారు. ఇప్పటికే ఈ వ్యవహారం క్రమశిక్షణ కమిటీ పరిశీలనలో ఉందని, దీనిపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఇటీవల కొండా సురేఖ కుమార్తె సుష్మిత ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని, ఆయన సోదరుడిని టార్గెట్ చేస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. పరకాల అసెంబ్లీ పోటీలో రేవూరి ప్రకాష్ రెడ్డి పేరును ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సమయంలో రేవంత్ రెడ్డి లండన్ పర్యటనలో ఉన్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కొండా ఫ్యామిలీపై విరుచుకుపడ్డారు. ఇటు క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖకు నోటీసులు ఇవ్వడం, ఆమె 2 సార్లు రిప్లై ఇవ్వడం జరిగిపోయాయి. దీనిపై నివేదిక కూడా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు అందించేందుకు సిద్ధమైంది క్రమశిక్షణ కమిటీ. అయితే విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత కొండా ఫ్యామిలీ అంశంపై రేవంత్ ఎలా స్పందిస్తారని అంతా ఉత్కంఠగా చూశారు. అయితే ఈ వ్యవహారం క్రమశిక్షణ కమిటీ పరిశీలనలో ఉందని, దీనిపై తానేమీ స్పందించనన్నారు రేవంత్. అలాగే ఎమ్మెల్యేలను కూడా మాట్లాడొద్దని సూచించారు. ఆ విషయము క్రమశిక్షణ కమిటీ పరిశీలనలో ఉంది. పార్టీ అంతర్గత విషయాలు మీడియా సమక్షంలో నేను చర్చించను. పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలన్నిటినీ పిసిసి, ఏఐసిసి క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుంది. వాళ్ళు తీసుకునే నిర్ణయానికి పార్టీ, మీరు అందరు కట్టుబడి ఉండాలి. మీరు ఊహాజనితమైన అంశాలను ప్రస్తావించకండి. థ్యాంక్ యూ.